ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల చెంపకు పిల్ల. Hello guys, welcome back to my channel. This is me Swati. So చాలా థ్యాంక్స్ ఫస్ట్లీ అందరికీ కూడా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో అండ్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారో. అండ్ 500 సబ్స్క్రైబర్స్ అనేది చిన్న నెంబరే అవ్వచ్చు, బట్ ఫర్ మీ దిస్ ఈస్ ఫస్ట్ మైల్ స్టోన్ అనమాట. ఇలాగే నన్ను ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఇస్తూ ఉండండి. నేను మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో ఈరోజు అలా నార్మల్గా ఒక వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. సో వరీనా చేసే క్యూట్ థింగ్స్ డే మొత్తంలో అది ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, ఏం తింటుంది, సో చేద్దామని చెప్పేసి నార్మల్గా వీడియో చేశాను అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ఇట్. అండ్ ప్రతి వీడియోలో చెప్తున్నట్టుగానే వరీనా వేసే డ్రెస్సెస్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ బెలా ఫర్ బేబీస్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ తను కూడా చాలా స్మూత్గా అండ్ చాలా బాగుంటుంది. క్లాత్ మెటీరియల్ చూస్తున్నాను కదా. సో అది ఒక 5 months నుంచి నేను బెలా ఫర్ బేబీస్ అనే పేజ్ నుంచే తీసుకుంటూ ఉన్నాను అనమాట. అప్పటి నుండి కూడా ఫ్రాక్స్, స్కాట్ సెట్స్, నైట్ వేర్ అన్నీ కూడా ఎంత బాగున్నాయో అసలు. సో దీనికి నేను ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్ అక్కడి నుంచే తీసుకుంటానమాట. సో మీరు కూడా ఇలాంటి డ్రెస్సెస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్ళిపోండి అండ్ బెలా ఫర్ బేబీస్ అనే పేజ్ని సెర్చ్ చేసి ఆర్డర్ చేసేసుకోండి. సో ఇక్కడ వరీనా చూసారా, టబ్లో ఉన్న డ్రెస్సెస్ అన్నీ లాక్కెళ్తుంది. దానికి అంత స్ట్రెంగ్త్ ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా, అది చేసి నాటీ థింగ్స్కి బాధపడాలా అర్థం కాదు. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తినే టైమ్. మిల్లెట్ నూడిల్స్ పెడుతున్నాను అనమాట వరీనాకి. సో చాలా ఇష్టంగా తింటుంది. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను ఎక్కడ ఆర్డర్ చేసుకున్నాను ఏంటి అని చెప్పేసి. చూడకపోతే ప్లీజ్ డూ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్. ఇవి నేను స్లర్ప్ ఫార్మ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. కొంచెం హెల్దియర్గా బేబీస్కి పెడితే బాగుంటుంది కదా స్టార్టింగ్లో అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు వీడియో చూడకపోతే చూసి ఆర్డర్ చేసుకోండి ఉన్నవాళ్ళు. సో చూసారా వరీనా ఎంత ఫాస్ట్గా ఎక్కేస్తుందో, నడుస్తుంది, దిగుతుంది. అసలు ఎంత నాటీ అంటే అంత నాటీ తయారైంది. ఇల్లు ఎంత క్లీన్గా పెడదామన్నా ఇట్స్ ఇంపాసిబుల్ అవుతుంది అసలు. మీరు బ్యాక్ సైడ్లో చూడండి అసలు ఎంత చేసిందో. అండ్ తినేటప్పుడు కాసేపు అలా నేను స్క్రీన్ టైం ఇస్తూ ఉంటానన్నమాట. డెఫినెట్లీ నేను అందరికీ నో అనే సజెస్ట్ చేస్తాను. ఇది లంచ్ టైం అనమాట. కర్డ్ రైస్ పెడుతున్నాను దానికి. కర్డ్ రైస్ అయితే చాలా ఇష్టంగా తింటుంది. అండ్ పాలన్నము, పెరుగన్నం ఇట్లా రొటీన్గా అదే కాకుండా వీక్లీ ట్వైస్ అలా ఇస్తూ ఉంటానన్నమాట లంచ్ టైంలో. పర్లేదు, షీఈ్ ఈటింగ్ వెల్. అండ్ స్క్రీన్ టైం డెఫినెట్లీ నో అనే చెప్తాను నేను. కాకపోతే నేను ఒక అరౌండ్ 5 to 10 minutes మాత్రమే దానికి ఇస్తాను. అలా డాన్స్ చేస్తూ ఉంటుంది. సో నేనైతే ఖచ్చితంగా నో అనే చెప్తాను. మీరు మాత్రం అస్సలు అలవాటు చేయొద్దు. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి మేము తెలంగాణలో ద బెస్ట్ అండ్ యూనిక్ ఫెస్టివల్ బతుకమ్మ రాబోతుంది కదా. సో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా దసరా షాపింగ్, బతుకమ్మ షాపింగ్ అయితే చేసాము మమ్మీ, నేను అండ్ చెల్లి. శారీస్ తీసుకున్నాము. అవి స్టిచ్చింగ్కి ఇవ్వడానికి అని చెప్పేసి బోటికి వెళ్ళామన్నమాట. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ వరీనా అసలు ఎంత అల్లరి చేసిందో అంటే మమ్మల్ని అసలు పని చేసుకొని ఇవ్వలేదు. అండ్ ముందు దాని మెజర్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు తను చేసే అల్లరి ఏంటో ఒకసారి చూడండి మీరు కూడా. అసలు ఎంత నవ్వొచ్చిందో అసలు. ఆంటీని అసలు మెజర్మెంట్స్ తీసుకొని ఇవ్వట్లేదు. చాలా సతాయించింది అసలు. నేను వీడియో కొంచెం కట్ కూడా చేశాను, మీరు చూడండి.
చూసారా అది ఎంత నాటీగా బిహేవ్ చేసిందో. అండ్ చాలా చాలా నాకు నవ్వొచ్చేసింది అసలు. అండ్ అది భయంతో పీ కూడా చేసేసుకుంది ఆల్రెడీ. అండ్ ఇక్కడ వచ్చేసి మేము వరేణ్య కోసము తీసుకున్న డ్రెస్ మెటీరియల్స్, తీసుకున్నవి కాదు, ఆల్రెడీ ఇంట్లో ఉన్నవి మాత్రమే, కొత్త శారీసే ఇవన్నీ కూడా. సో వేరే పర్పస్గా తీసుకున్నాం. యాక్చువల్గా నాకు అనిపించింది ఏంటంటే ఇవి బెస్ట్ ఐడియా, దీన్ని స్టిచ్ చేపిస్తే అయిపోతుందని చెప్పేసి. సో ఇలా నేను స్క్రీన్లో పెడుతున్నట్టుగా ఆ మోడల్లో స్టిచ్ చేపిద్దామని చెప్పేసి అనుకున్నాను. అండ్ దిస్ ఈజ్ ఫర్ మీ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్. ఇంకా క్లారిటీగా వీడియోలో కనిపించట్లేదు, కాకపోతే నేను బతుకమ్మ ఫెస్టివ్ బ్లాగ్ పెడతాను. అక్కడ నా డ్రెస్ మెటీరియల్ ఏంటి, వరేణ్య డ్రెస్ మెటీరియల్ ఏంటి, శారీస్ ఏంటి, దానిపైకి ఏం ఆర్నమెంట్స్ వేసుకుంటున్నాము అన్నీ కూడా చూపిస్తాను. అండ్ ఇది చెల్లిది అనమాట, ఎల్లో కలర్. ఇది కూడా కలర్ అంత బాగా కనిపించలేదు క్లారిటీగా. అండ్ దిస్ ఈజ్ మామ్ శారీ. మామ్ బార్డర్ వచ్చేసి పెద్దగా వచ్చింది, మాది చిన్నగా వచ్చింది. సో నేనైతే చిన్నగా ఉన్న బార్డర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను, బికాజ్ అవి లుక్ బాగుంటాయి అనిపిస్తుంది నాకు. అండ్ మమ్మీకి బిగ్ బార్డర్ సెట్ అయిపోతాయి. సో ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మార్కెట్ ఉందని చెప్పాను కదా స్టార్టింగ్ వీడియోలో. సో వెజిటబుల్స్ మార్కెట్ అనమాట ఈరోజు. అయితే మమ్మీ ఇంట్లోకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ బ్యాక్ టు హోమ్ అనమాట. ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే బనానా ఇచ్చేసాను వరేణ్యాకి. అండ్ మధ్యలో నేను రాగి మిక్స్ కూడా పెట్టాను, అది వీడియో తీయడం మర్చిపోయాను యాక్చువల్గా. ఇదనమాట వరేణ్య తినే ఫుడ్. అండ్ వరేణ్య చేసే అల్లరి చూడండి ఒకసారి. 12 o'clockకి అసలు నిద్ర పోనివ్వట్లేదు బాబోయ్, అసలు ఎంత అల్లరో. అన్నీ ఉన్నాయన్నీ తీసి కిందేసేసింది అనమాట. సో అదనమాట విషయం. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.